ఏలూరు జిల్లా తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి కేంద్రం ప్రకటించిన బడ్జెట్ చూస్తే ఢిల్లీలోనే జగన్ రెడ్డి గుండె ఆగిపోద్ది అన్నారు. మన అమరావతికి 15,000 కోట్లు ఈ రోజు కేంద్రం ప్రకటించడంతో రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. దట్ ఈస్ సిబిఎన్ అని ఏలూరు జిల్లా తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి ఉన్నమట్ల సునీత తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా 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 సంతోషంగా ఉంది. ఇప్పుడే ఒక న్యూస్ విన్నాను. ఈ న్యూస్ విన్నారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎగిరి గంతేస్తారనమాట. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్షలన్నీ కూడా నెరవేరిన రోజుగా ఈరోజు నేను భావిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఢిల్లీ వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అని సాక్షి డిబేట్స్లో కానీ వైసీపీ నాయకులు కానీ తెగ నీళ్లు నములుకున్నారు, ఎన్నో ఆరోపణలు చేశారు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ప్రకటించినటువంటి ఆర్థిక బడ్జెట్లో మన రాష్ట్రానికి మన అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలని ప్రకటించడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. అది చంద్రబాబు నాయుడు గారి కృషికి నిదర్శనం. ఆయన ముఖ్యమంత్రి అయ్యి మొదటి 30 రోజుల్లోనే అసలు మన రాష్ట్ర పరిస్థితిని అంతటినీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుని గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పుల కుప్పగా చేసేసాడు, పోలవరాన్ని ఏ విధంగా నాశనం చేసేసాడు, అమరావతిని ఏ విధంగా నాశనం చేసేసాడు, వ్యవస్థలన్నింటినీ కూడా ఏ విధంగా నాశనం చేసేసాడు అనేది క్షుణ్ణంగా ఆయన తెలుసుకొని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా శ్వేతపత్రాలను రిలీజ్ చేయటమే కాకుండా కేంద్రం పెద్దల వద్ద కూడా వెళ్ళి మన రాష్ట్ర పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది, ఎంత అప్పుల కుప్పగా ఉంది అని వాళ్ళకి వివరించి చెప్పడం కృషి ఫలితమే ఈరోజు మనకి బడ్జెట్. అందుకే అనుభవం కలిగిన ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎందుకు కోరుకున్నారు అనేది ఈరోజు అందరికీ కూడా అర్థమవుతుంది. ఏదో చేసేద్దామని ఢిల్లీ వెళ్ళిన జగన్మోహన్ రెడ్డికి